హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో మొత్తానికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్రెండింగ్ లో రాజమౌళి గారు ఉన్నారు. మొన్న జరిగిన వారణాసి మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించిన ఈవెంట్ ఏదైతే ఉందో, ఏవైతే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ట్రైలర్ కొంచెం లేట్ అయింది. లేట్ అయినప్పుడు ఇక ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడిపోయినారు. అలా రాజమౌళి గారు మరి సార్ గారికి కోపం వచ్చిందో ఏందో తెలియదు కానీ మొత్తం ఎమోషనల్ అయిపోయి కూడా ఇక అప్పుడు స్టేజ్ పైన తనలో ఉన్న లోపల ఏదైతే దాచుకున్నారో ఇన్ని రోజులు అవన్నీ కూడా బయటికి వచ్చినాయని చెప్పాలి. ఈ రోజు వానర సేన కానివ్వండి, హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రాజమౌళి గారి పైన కేసు ఫైల్ చేసిండ్రు. ఏదో ఉట్టుటికైతే ఎవరు కూడా ఫైల్ చేయలేదు. ఎందుకు అంటే రాజమౌళి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించే ఈ రోజు వాళ్ళందరూ కూడా కేసు పెట్టడం జరిగింది. ఏంటంటే దేవుళ్లను నమ్మరంట రాజమౌళి గారు. మరి ఎవరైతే దేవుళ్లను నమ్ముతారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ కాదు అనే యాంగిల్లో చెప్పడం జరిగింది మొన్న ఈవెంట్ లో. మరి దానికి సంబంధించి అందరు వానరసేన కానివ్వండి వాళ్ళందరూ కూడా కేసు పెట్టిండ్రు. మరి ఒక 2-3 సినిమాలు ఇంత హిట్ కాగానే అంత అహంకారం ఎక్కేసిందా మీకు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు అంటున్నమాట. ఎందుకు మాట్లాడినట? మీకు నిజంగా దేవుడి పైన నమ్మకం లేకపోతే మీ మనసులో పెట్టుకోండి. ఏదైనా కూడా దానికి బయటికి చెప్పాల్సినంత అయితే అవసరం లేదు కదా. వేరే వాళ్ళను క్రిటిసైజ్ చేస్తున్నట్టు అవుతున్నది ఆడ. అంతగానో మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? నీకు కోపం వస్తే ఏంది, బాధ వస్తే ఏంది? ఎవరికి అవసరం? ఈ రోజు మీరు సినిమాలలో కానివ్వండి, నిన్న మహేష్ బాబు గారి సినిమాకి హనుమంతుడిని, సినిమాల్లో రాముడిని వీళ్ళందరిని వాడుకున్నారు కదా. మరి వాళ్ళందరినీ వాడుకుంటూ నాకు దేవుడి పైన నమ్మకం లేదు అని మీరు ఎట్లా మాట్లాడతారు రాజమౌళి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు. దీనిపైన మీరు సమాధానం చెప్పాలి. సో ఇక ఈ వేరే వీడియోస్ వస్తున్న కొద్ది దాంట్లో కామెంట్స్ కూడా చూసిన నేను. ఎంతవరకు అసలు జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు దీనిపైన. కొంతమంది ఏంటంటే సపోర్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది చాలా మంది మెజారిటీ చూస్తే హిందువులు కనుక ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఎన్డీటీవీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లో చూస్తే కొంతమంది ఏంటంటే అక్కడ జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో దాని వల్ల రాజమౌళి గారు అంత సీరియస్ అయినరు అని అంటే, మరి మీరు అన్ని కోట్లు పెట్టుకొని ఈవెంట్ ఖర్చు చేస్తున్నప్పుడు మీకు ఇంత టైం ఉండదు, ఏదైనా ఇష్యూస్ అవుతుంది అన్నప్పుడు ముందు జాగ్రత్త ఉండాలి కదా. నిన్న చూసినాం మనం సుమా గారి దగ్గరికి స్టేజ్ పైనకి వచ్చి అప్పుడు చెప్తున్నారు ట్రైలర్ ఇంకా అవుతున్నది, ఇంకో 4-5 సీన్లు యాడ్ చేసేది ఉన్నదంట విఎఫ్ఎక్స్ లా అది అని చెప్పి అంటున్నారు. మరి ముందు చేసుకోవాలి కదా మీరంతా. ఈవెంట్ అక్కడ స్టార్ట్ అయ్యే టైంకి జనాలందరూ వచ్చి అలా టికెట్ల కోసం పాస్పోర్ట్లు అని చెప్పి పెట్టిండ్రు. దానికోసం అదొక చాలా మంది కొట్లాడుకుంటారు. మీరు ఎక్కడ కూడా ఇంత ప్రాబ్లం జరగద్దని అనుకున్నారు కదా, మరి ఎందుకు అయింది అట్లా? సో ఆ ఇష్యూ అయినప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి ఏం టెన్షన్ పడకండి, మన వెనకాల హనుమంతుడు ఉన్నాడు నడిపిస్తాడు అనగానే ఇక రాజమౌళి గారికి చాలా కోపం వచ్చేసిందట. మరి హనుమంతుడు వెనకాల ఉన్నాడు కదా, ఎందుకు మరి హనుమంతుడు నా వెనకాలని నడిపించినా కూడా ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి అన్నాడంట. అంటే ఇక నీకు మంచి జరిగితే ఒక లెక్క, చెడు జరిగితే ఒక లెక్క ఉంటుందా? చెప్పండి రాజమౌళి గారు, ఇంతవరకు కరెక్ట్ ఇది? ఇదే ఇట్లాంటి మాటలు గనక వేరే రిలీజియన్స్ లో ఎవరైనా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారు ఎవరైనా కూడా. ఫస్ట్ వాళ్ళు మాట్లాడారు వేరే రిలీజియన్స్ లో వాళ్ళ రిలీజియన్ కి ఇచ్చే రెస్పెక్ట్ అంతగానం ఉంటది. హిందువులు ఉన్న దేశంలో హిందువుల దేవుళ్ళను కానివ్వండి, సనాతన ధర్మం కానివ్వండి, ఏవైనా కూడా పట్టుకొని ఇన్ని సినిమాలు తీస్తున్నారు కదా ప్రతి ఒక్కరు. మరి మీ సినిమాలో కూడా ఆల్మోస్ట్ బాహుబలిలో కూడా ప్రతి ఒక్కరు ఆ నంది సీన్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారు. పాటలకు కానివ్వండి ఏదైనా కూడా. రాజమౌళి గారు చిన్న డైరెక్టర్ కాదు, మిమ్మల్ని చూసి చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళు ఉన్నారు. మీరు ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేస్తే మిమ్మల్ని చూసుకొని ఇంకొంతమంది కూడా ఎగురుతారు కదా. దాని వల్ల ఎంత మంచి జరుగుతుంది, ఎంత చెడు జరుగుతున్నది అనేది ఆలోచించుకోవాలి కదా. మీరేదో కోపంలో ముందు వెనకాల ఆలోచించకుండా ఇష్టం ఉన్నట్టు నాకు మైక్ ఉంది కదా చేతిలో నేను మాట్లాడితే జనాలందరూ ఉడతారు కదా అని చెప్పి మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కనుక కరెక్ట్ కాదు అది. సో మొత్తానికి అయితే జరిగిన ఇష్యూ ఇది. మరి హిందూ సంఘాలు కానివ్వండి, వానరసేన అందరూ కూడా సీరియస్ గా ఉన్నారు. దీనిపైన మీరేమనుకుంటారు అనేది ఒకసారి కామెంట్ లో పెట్టండి. రాజమౌళి గారు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. వారి డైరెక్షన్ అయినా ఇండియా సినిమాని ఈ రోజు మొత్తం యావత్ ప్రపంచానికి తెలుస్తున్నదంటే దాంట్లో రాజమౌళి గారి పాత్ర ఉన్నది, లేదని కాదు. మరి ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత పెద్ద మనిషి ఒక వర్డ్ గాని ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది జనాల పైన ఎట్లా ప్రభావం చూపుతుంది అనేది ఆలోచించాలే కదా. లేదు నేను నిజంగానే నమ్మను అనుకుంటే మీరు లోపల పెట్టుకోండి రాజమౌళి గారు. ఎందుకు? దాని వల్ల ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, దాని వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు. సినిమాని మేము రిలీజ్ కానివ్వము, అసలు ఈ సినిమాను మేము రానివ్వము బయటికి, మహేష్ బాబు గారి సినిమా ఆగిపోవాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కామెంట్ పెడతా ఉన్నారు, రెస్పాండ్ అవుతా ఉన్నారు ప్రతి ఒక్కరు. మరి దీని వల్ల మీకు ఎఫెక్ట్ పడదా పడదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక మాటకి ఎంత పవర్ ఉంటది, మనం మాట్లాడే దాన్ని బట్టి అది ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది ఈ రోజు ఈ చిన్న ఇష్యూ వల్ల మనకు అర్థమైపోతా ఉన్నది. అన్ని కోట్లు ఖర్చు పెట్టిన మరి మీరు సినిమాకి కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీ కష్టం ఎంతగానం ఉంటది. దాన్ని చిన్నగా ఏదో ఇష్యూ అయిందని చెప్పి నాకు దేవుడు అంటే నమ్మకం లేదని చెప్తే అయిపోతుందా? అట్లా కాదు కదా. లేదంటే మీకు నిజంగానే దేవుడి పైన నమ్మకం లేదు అని అనుకుంటే లేదు, మీరు తీసిన సినిమాలు కూడా ఉన్నాయి కదా, అట్లాంటి సినిమాలు తీసుకోండి. అవి కూడా మీకు
ఏవైతే మీరు డైరెక్ట్ చేస్తున్నారో చాలా మంచిగా చేస్తున్నారో అట్లాంటివి తీసుకోండి. దయచేసి ఇట్లాంటి దేవుడి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి తీసుకోకండి. మీకు ఏదైనా చిన్నగా ఏదైనా ట్రబుల్ అయినప్పుడు కూడా నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, మరి దేవుడు నిజంగానే ఉండుంటే నాకు ఈ రోజు ఇట్లా అయ్యేది కాకుండా కదా అని చెప్పి అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. మీకు జీవితాంతం అంత మంచిగా జరగాలంటే ఎవరికి కూడా కాదు కదా. అప్పుడప్పుడు ఆ కష్టాలు బాధలు చూపిస్తేనే ఏ మనిషికైనా కూడా ఎట్లా ఆ హర్డల్స్ ని క్రాస్ చేసుకుంటూ పోవాలని చెప్పి కూడా అనిపిస్తుంది. మీరు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయగానే ఈజీగా అయిపోయిందని మీకు కూడా అనిపిస్తుంది కదా. అందుకే అప్పుడప్పుడు చిన్న చిన్న హర్డల్స్ ఏవైతే ఉంటాయో, కష్టాలు ఏవైతే ఉంటాయో అవి ఇస్తారు. సో దయచేసి ఇట్లాంటి మాటలు ఇప్పుడనే కాదు తర్వాత మాట్లాడకండి. నిజంగా మీకు దేవుడి పైన నమ్మకం లేకపోతే మీ మనసులో పెట్టుకోండి, అంతేగాని ఇక్కడ మీరు మీ తండ్రి గారిని ప్లస్ అట్లనే మీ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు కించపరిచినట్టే. వాళ్ళని మీరు గౌరవించినప్పుడు ఇక మిగతా వాళ్ళ గురించి నాకెందుకు అని అనుకుంటే అది ఏదైనా ఉన్నా కూడా మీరు మీ మనసులో పెట్టుకోండి, మీ మైండ్ లో పెట్టుకోండి. అంతే కానివ్వండి, మీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకు నష్టం కలగకుండా చూడండి అంతే. రాజమౌళి గారు ఇక్కడ మిమ్మల్ని ఏదో క్రిటిసైజ్ చేయాలో లేదో కించపరిచి మాట్లాడాలో అని చెప్పి కాదు, మీ వల్ల ఈ రోజు యావత్ ప్రపంచానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిచయం అయిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గర్వించే రోజు ఇది. ఇప్పుడనే కాదు, ఈ సినిమా తోటి కూడా ఇంకా మీరు చెప్తా ఉన్నారు కదా, సినిమా రిలీజ్ అయిన రోజే ప్రపంచం మొత్తం కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సైడ్ చూస్తుందని చెప్పి మీరు చెప్పడం జరిగిండ్రు. కానీ ఒక్క మాటతోని ప్రతి ఒక్క హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కించపరిచినట్టు, వాళ్ళందరినీ కూడా బాధ పెట్టినట్లయింది. అందుకే ఇంత పెద్ద ఈవెంట్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఏవైనా తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కానివ్వండి, చిన్న వాళ్ళు, చిన్న డైరెక్టర్లైనా, చిన్న ప్రొడ్యూసర్లైనా, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఎవరైనా కూడా, హీరోలైనా కూడా, ఎవరైనా కూడా ఏ స్టేజ్ నుంచి వచ్చినాం, ఎక్కడున్నాం, ఏందనేది మర్చిపోకుండా ప్రతి దాంట్లో మీకు ఏమైనా ఉంటే లోపల పెట్టుకోండి. అంతేగానివ్వండి, మిమ్మల్ని నమ్మి మీ వెనకాల ఉన్న వేల కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే మాటలు ఏవైతే ఉంటాయో అట్లాంటి మాట్లాడకుండా ఉంటే బాగుంటది. ఇప్పుడు చూడండి, చిన్న ఇష్యూ, మీరు అన్న చిన్న మాట వల్ల ఈ రోజు వానరసేన కానివ్వండి, హిందువుల సంఘాలు అన్ని కూడా దిగి వచ్చినాయి. మీ సినిమాని అడ్డుకుంటామనే రేంజ్ లో కూడా వచ్చినాయి ఈ రోజు. అదే అంటున్నా, కొంతమంది ఏంటంటే రాజమౌళి గారు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏదైతే ఉందో అపోజ్ చేస్తా ఉన్నారు. అపోజ్ చేసేటోళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ రోజు పరిచయం ఏంటంటే రాజమౌళి గారి వాళ్ళనే కదా అని చెప్పి వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది మేమైనా ఎవరైనా కూడా సో హిందూ ధర్మాన్ని ఎవరైతే ఇట్లా కించపరుస్తున్నారో వాళ్ళపైన వాయిస్ రేజ్ చేయడానికి కూడా ఉంటుంది. సో ఇట్లాంటివి ఎప్పుడు ఇష్యూస్ కాకుండా ఉండాలంటే మాట్లాడేటప్పుడు ఎవరైనా కూడా జర జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. మరి ఇప్పుడు దీనిపైన రాజమౌళి గారు ఎట్లా రెస్పాండ్ అవుతారు, మరి రెస్పాండ్ కారా, ఒకవేళ రెస్పాండ్ అయితే ఎట్లా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ కాకపోతే ఎట్లా రియాక్ట్ అవుతారు ఏందనేది కూడా వేసి చూడాలి. మరి ఆల్రెడీ రాజమౌళి గారి పైన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అనుకుంటా ఆడ కూడా కేసు ఫైల్ అయింది. అదే అంటున్నా, మరి రాజమౌళి గారు ఎట్లా రెస్పాండ్ అవుతారు, మరి దీనిపైన జనాలకి ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదా, మరి ఒకవేళ ఇయ్యకపోతే చాలా మంది కూడా సినిమాను మేము అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. మరి ఇక అప్డేట్ ఏమొస్తుంది ఏందనేది కూడా వేచి చూడాలి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.